అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశంలో ఏం జరిగింది? సిఎల్పి సమావేశంలో అందరూ ఐక్యంగా ఉండాలి, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 90% పైగా సీట్లు సాధించాలి, చేసిన పనులను బయట చెప్పుకోవాలి, గీత దాటొద్దు అంటూ దిశానిర్దేశం చేశారు. కానీ సిఎల్పి సమావేశంలోనే కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఎల్పి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాకరేపినట్టుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుట ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎవరు గీత దాటొద్దు, గీత దాటితే చర్యలు తప్పవు అని. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విధంగా ఆయన మాట్లాడారు. రైతు భరోసానే పటిష్టంగా అమలు చేసి ఉంటే సరిపోయేది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. పథకాలను అమలు చేసినప్పటికీ, పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళలేకపోతున్నాం, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది అని ఆయన వాపోయినట్టుగా తెలుస్తోంది. పథకాల అమలు తీరులో ఉన్న లోపాల గురించి సిఎల్పి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు సరికావంటూ హితవు పలికారు. ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సింది, అమలు చేసే సమయంలోనే ప్రజలకు హామీలు ఇవ్వాల్సింది అని రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడు జాబితాలు విడుదల చేయడం ఎందుకు, ప్రజల్లో అబాసు పాలు కావడం ఎందుకు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. డబ్బులు లేనప్పుడు కొత్త పథకాలు ఎందుకు అని రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే చాలా గ్రామాల్లో రోడ్లు కూడా సరిగా లేవు, ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు ఇవ్వలేకపోతున్నాము, డబ్బులు లేనప్పుడు ఈ పథకాలను ప్రవేశపెట్టడం ఎందుకు, 1-2 పథకాలనైనా పటిష్టంగా అమలు చేసి ఉంటే సరిపోయేది అని రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. పథకాలు అమలు చేసిన విమర్శలు తప్పడం లేదు అని రాజగోపాల్ రెడ్డి వాపోయారు. మొత్తానికి పార్టీ గీత దాటొద్దు, అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసి పనిచేయాలి, లేకపోతే రాబోయే కాలంలో కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ దిశానిర్దేశం చేశారు, సూచనలు కూడా చేశారు ముఖ్యమంత్రి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే అనిరుద్ధ్ రెడ్డి కూడా, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరొక వైపు అనిరుద్ధ్ రెడ్డి కూడా సిఎల్పి సమావేశంలో బహిరంగంగానే ప్రభుత్వ పనితీరును విమర్శించినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయాలే, ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, అందరినీ సంప్రదించి ముందుకు వెళితే బాగుంటుంది అని ఆయన అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఎవరు గీత దాటొద్దు, బహిరంగ విమర్శలు చేయొద్దు, గీత దాటితే చర్యలు తీసుకోవటమే అనే హెచ్చరికలను పంపించారు నిన్న సిఎల్పి సమావేశంలో. కానీ అదే సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు విమర్శలు చేశారు, ప్రభుత్వాన్నే విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఆయన మాటలు ఇప్పుడు కాకరేపుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఏం మాట్లాడారు అసలు, దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? నిజంగానే అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపు ప్రారంభమైంది. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఎందుకు ప్రజలే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి దానిపైన ఒక సమాలోచనలో పడిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. అందులో భాగంగానే నిన్న సిఎల్పి సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి చెప్పకనే చెప్పారు. అంటే గొంతమ్మ కోరికలు కోరితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటూ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నో రోజుల నుంచి రోడ్ల గురించి, మౌలిక వసతుల గురించి, గతంలో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి హామీల గురించి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీల పథకాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇలా రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున ఆశావాహులు ఉండడము, వారంతా రావట్లేదు మాకు అనేటువంటిది డైరెక్ట్ గా ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో నిలదీయడంతో వీరు ఆ ప్రభుత్వం పైన కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ ఒత్తిడిని కాస్త దూరం చేసుకోవడానికి, అసలైన వాస్తవిక ఆర్థిక పరిస్థితిని వివరించడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. దీంతో ఒక అంతర్మదనంలో పడిపోయారు కొద్దిమంది ఎమ్మెల్యేలు. సో కొద్దిమంది ఏమో అర్థం చేసుకున్నట్టుగా సైలెంట్ గా ఉంటే, కొద్దిమంది మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందులో బాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషన్ కామెంట్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు. రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలైనా, సొంత పార్టీ విషయంలోనైనా ఆయన అలాగే మాట్లాడతారు. అందులో బాగానే మాట్లాడారు. అందరికీ ఇవ్వలేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చాము, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా, అదేదో జనాలకే చెప్పండి అనేటువంటిది మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు. మాకు వివరిస్తే ఏంటి, మేము ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు అంటూ ఆయన అధిష్టానాన్ని ధిక్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సీఎం టార్గెట్ గానే
వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. చిన్న చిన్న కాంట్రాక్టులకు కనీసం బిల్లులు ఇప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము, మా మాట చెల్లుబాటు అవ్వట్లేదు ప్రభుత్వంలో అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో ఆయన మాటల్ని మరి అధిష్టానం ఏ రకంగా తీసుకుంటుందో చూడాలి. నిజంగానే ఎక్కడ అంటే ఈ వ్యాఖ్యలు ఎటువంటి కుదుపులు కలిగిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో? ఇప్పటికే ఎవరు బయటకు మాట్లాడొద్దు, గీత దాటొద్దు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని ముఖ్యమంత్రి అంటూ ఉంటే, అదే సమావేశంలో డబ్బులు లేనప్పుడు పథకాలను ఈ విధంగా అమలు చేయడం ఎందుకని బహిరంగంగానే కోమటిరెడ్డి విమర్శించడం? ఎగ్జాక్ట్లీ, ఇది ఒక్కటే కాదు, ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించినట్టు వన్ మ్యాన్ డిసిషన్స్ ఉండొద్దు కాంగ్రెస్ పార్టీలో, సమిష్టి నిర్ణయం ఉండాలి, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన ముఖ్యమంత్రిని స్టేట్మెంట్ చేస్తున్నారు. ఆయన కోట్ చేస్తూ మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి ఏం సమాధానం చెప్పుకోవాలి, మీరు నిధులు ఇవ్వమంటే డబ్బులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మాకెందుకు చెప్తా ఉన్నారు, మీరే ప్రభుత్వం తరఫు వచ్చి ప్రజలకు వివరించండి, ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు అనేటువంటిది ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు ఏకపక్ష నిర్ణయాలు ఇంకా కొన్ని, ఇప్పుడు హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వచ్చినటువంటి విమర్శలను గుర్తు చేశారు. తర్వాత రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని ఎంబ్లం విషయంలో కానీ, ఇంకా కొన్ని పేర్ల మార్పు విషయంలో కానీ, ఇలా అనేక నిర్ణయాలను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉంది. దీన్ని కూడా అరికట్టాలి, ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దు, సమిష్టి నిర్ణయం ఉండాలనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఇంటర్నల్ గా చేసినటువంటి, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, ఆయన ప్రశంసిస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. గీత దాటొద్దు, అందరం కలిసికట్టుగానే ఉన్నాం, చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే సర్దుకుపోతామని. కానీ ఆయన తమ్ముడు మాత్రం చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి ఉన్నాయి పార్టీలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని సర్దుకుపోతాం, ప్రతి ఇంట్లో ఉంటాయనేటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తా ఘాటుగా మాట్లాడడం ఆయన మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు. మనం చూసాం, గతంలో ముఖ్యమంత్రి కానప్పుడు రేవంత్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేశారు. తర్వాత రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మొన్న జరిగినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ సభల్లో మరొక స్టేట్మెంట్ చేశారు. మేము గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కేసీఆర్ఏ కావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ నే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు, మమ్మల్ని తిడుతా ఉన్నారు, రైతు రుణమాఫీ కాలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి అనేటువంటిది ఆయన బాహాటంగానే పబ్లిక్ మీటింగ్ లోనే మైక్ లోనే చెప్పారు. సో ఇలా ఆయన అటు వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటే. మళ్ళీ ఒకసారి నిన్న సిఎల్పి సమావేశం అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలకమైన అందరూ ఉంటారు, పార్టీకి సంబంధించిన పెద్దలు, దీపాదాస్ మున్షితో పాటు అందరూ కూడా, వారి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతా ఉంది. కొద్దిమంది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తా ఉంటే, మరికొద్ది మంది మాత్రం సైలెంట్ గా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఆయన మాటలు ఎక్కడికి దారితీస్తాయో, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఉంది. రైట్ మధు, సిఎల్పి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుట ఎగరవేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన సిఎల్పి సమావేశంలో చాలా కీలక మాటలే మాట్లాడారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో, ఏకపక్ష నిర్ణయాలు సరికావు, అందరినీ కలుపుకుని వెళ్లి నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడు ఎందుకు జాబితాను విడుదల చేశారు అని ఆయన ప్రశ్నించారు. డబ్బులు లేనప్పుడు కొత్త పథకాలు ఎందుకు, రైతు భరోసానే పటిష్టంగా అమలు చేసి ఉంటే సరిపోయేది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. చాలా గ్రామాల్లో రోడ్లు కూడా సరిగా లేవు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, పథకాలు అమలు చేసిన విమర్శలు తప్పడం లేదు అని రాజగోపాల్ రెడ్డి ఈ సిఎల్పి సమావేశంలో కాక పుట్టించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.